సముద్రం మీద వాన కురవడం అని ఒక మాట ఉంటుంది, మీకు తెలుసా? దాని అర్థం ఏంటంటే వాన నీరు ఎంతటి ప్రయోజనకరమైన ఎంత తీయగా ఉన్నా కానీ లాభమే ఉంది. సముద్రం మీద కురిస్తే ఆ ఉప్పు నీటిలో కలిసిపోవాలి, ఎవ్వరికి పొట్టు ప్రయోజనం లేదు, అంటే వృధా ప్రయాస అనమాట. అందుకే సముద్రం మీద వాన కురవడం అనే మాట వచ్చింది. ఇంతకీ ఆ సముద్రం ఒడ్డునున్న విశాఖ కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎందుకు ఫేస్ చేస్తూ ఉంది? ఏపీలోనే మోస్ట్ డెవలప్డ్ సిటీగా, కాస్మోపాలిటన్ అప్పీల్ ఉన్న ప్రాంతంగా విశాఖ గుర్తింపు ఉంది కదా. ప్రకృతి సిద్ధంగా బ్యూటిఫుల్, ప్రజల మైండ్ సెట్ పరంగా ఏపీలో మిగతా కోస్తా ప్రాంతం కన్నా, రాయలసీమ కన్నా చాలా పాజిటివ్ పీపుల్ ఉత్తరాంధ్ర వాళ్ళు. నేను ఆ పాజిటివ్ అని చెప్పుకుంటున్న వాళ్ళలోకి రాను భౌగోళికంగా, అయినా సరే నేను చెప్తున్నా ఓపెన్గా. ఓకే, అంటే ఆర్థికంగా చూసినా, ప్రకృతి పరంగా చూసినా, అక్కడున్న జనాభా ఆలోచన ధోరణి బట్టి చూసినా విశాఖ ది బెస్ట్ స్పాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. భౌగోళికంగా పైన ఉంటుంది కదా, అంటే రాష్ట్రానికే తలమానికం, కిరీటం లాంటిది. మరి ఇలాంటి విశాఖకి వరుస ఛాలెంజ్లు, కష్టాలు, నష్టాలు ఎందుకు వస్తున్నాయి? 50 ఎకరాలు అప్పనంగా ధారపోసేశారు, వాటి విలువ వేల కోట్లు అని రాజకీయం గగ్గోలు పెడతా ఉంది. జనం మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. విశాఖ ఎవరి కోసం సాక్రిఫైస్ చేస్తుంది? ఇదంతా ఇదేం మొదటిది కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి. ఆ లెక్క తీద్దాం. ఎవరి వల్ల విశాఖ నష్టపోతుంది? ఎవరి వల్ల విశాఖ నెగిటివ్ విషయాల పరంగా చర్చలో ఉంటుంది? విశాఖలో వజ్రపు తునక లాంటి 50 ఎకరాల్ని అప్పనంగా రాజకీయ ప్రయోజనాల కోసం ధారపోశారు అని విపక్షం ఆరోపిస్తుంది. జనం చర్చించుకుంటూ ఉన్నారు. ఇంతటి క్రమబద్ధీకరణ ఎలాంటి ప్రజా ప్రయోజనం లేని విషయంలో చేయడం, ల్యాండ్ ఇచ్చేయడం ప్రభుత్వం అనేది బరితెగింపు అనే మాట రాష్ట్ర వ్యాప్తంగా వస్తూ ఉంది కదా. 5,000 కోట్ల రూపాయల సంబంధించిన భూమిని ఇది దోచుకోవడం సమంజసం కాదు. నిజానికి ఇది ఏమన్నా మొదటిదా? 99 పైసలకి భూములు కోల్పోతున్న ప్రాంతం ఏది రాష్ట్రంలో? విశాఖే కదా. ఏంటంటే డెఫినెట్గా ఇచ్చి తీరుతాం అని ఎదురుదాడి చేశాం కదా. నేను 99 పైసల్లోనే గజాని కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు. పైగా పెట్టుబడులు తెచ్చేసాం, వైజాగ్లో జీని మేమే పెట్టాం అని ప్రచారం చేసుకుంటూ 25,000 కోట్ల మినహాయింపులు ఇచ్చాం కదా. పక్క రాష్ట్రాలు కూడా స్టన్ అయిపోయేలాగా, కర్ణాటక లాంటి రాష్ట్రాలు అప్పట్లో ప్రియాంక ఖర్గే లాంటి వాళ్ళు రియాక్ట్ అవ్వడం చూసాం కదా దీని మీద. మరి ఆ 25,000 కోట్ల ఆదాయం వచ్చి ఉండేటట్టయితే గనక విశాఖకి, ఉత్తరోత్తర రాష్ట్రానికి ఎంత ప్రయోజనం ఉండుండేది? ఇది సాక్రిఫైస్ నెంబర్ 3. ఇక ఆ తర్వాత విశాఖ చేస్తున్న త్యాగం అనుకోండి, ఎదుర్కొంటున్న సమస్య అనుకోండి, క్రైసిస్ అనుకోండి. స్టీల్ ప్లాంట్ మనుగడ ప్రశ్నార్థకం అయిపోయింది. దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు కార్మికులే కాదు, ఆంధ్ర జనం కూడా. ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ని స్టెబిలైజ్ చేయండి, క్యాప్టివ్ మైనింగ్ తీసుకురండి, కాపాడండి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ స్టీల్ ప్లాంట్, ఆంధ్రుల హక్కుగా కీర్తి ఉన్న ఎమోషనల్ పాయింట్ కదా, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని అడుగుతున్నారు కదా. మరి అలాంటి క్యాప్టివ్ మైనింగ్ ఏదైనా ఇచ్చి దాన్ని సస్టైన్ చేయడం చూసామా? లేదు కదా. పైగా క్వశ్చన్ చేసే వాళ్ళని ఏమన్నాం? కొంచెం ఇంటికి చెప్పాలా అని ఎదురుదాడి చేశాం కదా. అంటే విశాఖ ఏమేం కోల్పోతుంది? భూములు కోల్పోతుంది, స్పెషాలిటీ కోల్పోతుంది, 99 పైసలకి ఇక్కడ ఎవరైనా తీసుకోవచ్చు అనే ముద్ర పడుతోంది. విశాఖకే కాదు రాష్ట్రానికే తలమానికంగా ఉన్న స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అన్సర్టినిటీ కంటిన్యూ అవుతుంది. అంటే ఎప్పుడు విశాఖ లూజింగ్ సైడ్లోనే ఎందుకుంటుంది? ఇవన్నీ అంతా కలిపి గట్టిగా 2 ఏళ్ల పీరియడ్లోనే కదా జరిగింది. ఇక జనసామాన్యంలో బాధని, ఆవేదనని రేకెత్తించిన పరిణామాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి. వీధి వ్యాపారుల మీద రీప్లేస్మెంట్ చూపించకుండా కర్కశంగా ఖాళీ చేయించిన దాఖలాలు కూడా చూసాం కదా. 1,000 మంది, 30,000 మందికి పైగానే ఉన్నారంటారు. ఇలాంటి ఆవేదన, కన్నీళ్లు కూడా విశాఖ తీరం దిగమింగింది కదా. ఆ కన్నీళ్లు సముద్రపు ఉప్పు నీటిలో కలిసిపోవాల్సిందే తప్ప దానికి పరిష్కారం లేదన్నట్టు. ఇలాంటి పరిణామాలు, పరిస్థితులు విశాఖకే ఎందుకు వస్తున్నాయి? ఇదంతా ఒక ఎత్తు అయితే, రాజకీయ అలజడి రేపాలనుకోవటము, విషం చిమ్మాలనుకునే ప్రయత్నాలను కూడా తట్టుకోవడం అనేది విశాఖకి రీసెంట్ ఎక్స్పీరియన్సే కదా. ఎప్పుడు? 2024కి ముందు 3 రాజధానులు ఉండాలి, విశాఖ అనేది ఆర్థిక రాజధాని అని ప్రకటించగానే విశాఖ మీద ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏం చిమ్మింది విషయం? ఇదిగో మీరు చూస్తున్నారు కదా, తీరం చీలిపోతుందన్నారు, విశాఖ భూకంపాలు వచ్చేస్తాయన్నారు. అసలు భయానకంగా ఇలాంటి రాతలు రాయడం చూసాం కదా. అంటే విశాఖ మన రాష్ట్రానికి ప్రైడ్. అక్కడ మిలియన్ల కొద్దీ జనాభా ఉంటారు, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ జీవితాలు విశాఖ అంటే ఇవేవి మనకి లెక్కలేవు. మనకు ఒక ఎజెండా ఉంది కాబట్టి ఇలా అడ్డగోలుగా రాసిపారేశాం కదా. అంటే ఇలాంటి దుర్మార్గ దాడిని కూడా విశాఖ తట్టుకుంది పాపం. ఇంత తట్టుకుంది. నిజంగా విశాఖలో కల్లోలితమైన విషయాలు వస్తే మాత్రం ఇంతకు ముందు ఇలాంటి ఎజెండా నడుపుతున్న ప్రబుద్ధులు ఎవ్వరూ మాట్లాడరు. ఎలాంటివి? 189 టన్నుల ఎంత గోమాంసం దొరికిందన్నారే విశాఖలో. మరి దాని గురించి ఎక్కడ ఎందుకు చర్చ జరగలా? ఎవ్వరూ ఎందుకు మాట్లాడలా? పైగా మనం తెల్లారులేస్తే సనాతన ధర్మం అని ఇంత నిలువుబొట్టు పెట్టి
హిందూ ధర్మ రక్షణ చేసేస్తాం, గో సంరక్షణ చేసేస్తామని చెప్తూ ఉంటాం కదా. మరి దానికి బాధ్యులు ఎవరు, కారకులు ఎవరు అని ఎందుకు మాట్లాడాలా? ఓ, మనకి రాజకీయంగా అడ్వాంటేజ్ ఉంటే మనకు కావాలనుకుంటే విశాఖ సాక్రిఫైస్ చేయాలా? ఒకవేళ విశాఖలో గోవుల ప్రాణాలని దుర్మార్గంగా సాక్రిఫైస్ చేస్తున్నా కానీ కొందరు మనం పట్టించుకోమా? అంతేనా? అంటే విశాఖ కొందరి రాజకీయాల కోసం త్యాగాలు చేసే ప్రాంతంగా మిగిలిపోతుందా? విశాఖ మనోభావాలను కానీ, విశాఖలో ఉన్న జనం సమస్యలను కానీ మనం అసలు పట్టించుకుంటున్నామా? ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుందో తెలుసా? రాష్ట్రానికే ప్రైడ్ లాంటి స్టీల్ ప్లాంట్ మీద క్లియర్ కట్గా ఇతమిద్ధంగా చెప్పలేకపోతున్నాము. భూములనేమో పప్పు బెల్లాల్లాగా క్రమబద్ధీకరణ పేరుతోనో, పీపీపీ పేరుతోనో, 99 పైసల పేరుతోనో నచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకుంటూ పోతున్నాము. ఇంకో పక్కన మన డ్రీమ్ సిటీలో మాత్రం 25 కోట్లు 30 కోట్లు అని ప్రొజెక్షన్స్ ఇస్తూ అదొక అద్భుత నగరం అని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాం. అంటే ఈ రెండింటినీ కంపేర్ చేసి చూస్తే ఎవరికన్నా అనిపిస్తుంది కదా సహజంగా. అక్కడేమో ఏమీ లేకపోయినా కానీ పాజిటివ్గా మాట్లాడి ప్రొజెక్షన్స్ ఇస్తూ ఉంటారు, ఇక్కడేమో అన్నీ ఉన్నా కానీ సాక్రిఫైజులు చేస్తూ ఏరి పారేసినట్టుగా చూస్తున్నారా అనే ఫీలింగ్ వచ్చిందనుకోండి, అది రాష్ట్ర ప్రయోజనాలకి ముందు ముందు రాష్ట్రంలో ప్రజల డెసిషన్ మేకింగ్కి సంబంధించిన విషయం అవుతుంది. అంతకు మించిన డిస్క్రిమినేషన్ ఏముంటుంది? అధికారం అనేది ప్రజల్ని ఇంటి పెద్దలా లాలించాలంటారు, అందరినీ సమానంగా చూడాలంటారు, పార్షాలిటీ ఉండకూడదని కదా చెప్తారు. మనం రాజ్యాంగం మీద కూడా అదే ప్రమాణం చేస్తాం కదా. అలాంటి ప్రమాణాలకి ఇంకో ప్రమాణం ఉంటుంది, స్టాండర్డ్ అని. అలాంటి స్టాండర్డ్స్కి విరుద్ధంగా విశాఖ ఎందుకు సాక్రిఫైజులు చేస్తోందో, ఎవరు ప్రయోజనం పొందుతున్నారో నిర్మాణాత్మకంగా మాట్లాడుకుందామా? ఇది ఏపీలో అత్యంత అభివృద్ధి చెందిన అవకాశాల గనిగా పేరున్న ప్రాంత ప్రయోజనాలకు మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తానికి సంబంధించిన విషయం. సో లెట్ అస్ రెస్పాండ్ ఇన్ ఏ కన్స్ట్రక్టివ్ మేనర్. భాష మాత్రం సంస్కారవంతంగా ఉండేలాగా చూసుకుందాం.